చోటనెల్లా జయము పొందెను. చెప్పండి, ఏం పొందాడు చెప్పండి? తాను వెళ్ళిన చోట ఏమే పొందాడు. ఆయనకు కళ్ళు ఏం పొందాడు చెప్పండి? జయమే పొందాడు. జనం చెప్పండి, తాను వెళ్ళిన చోటనెల్లా జయము పొందాడు. కొందరి జీవితాల్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏది ప్రారంభించినా వాళ్ళు ఎప్పుడు జయమే 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 వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. కొందరు ఎన్ని చేసినా కానీ అపజయం పాలైపోతారు. కొందరు ఏమి చేసినా జయమే, కొందరు ఏమి చేసినా అపజయం పాలైపోతారు. ఎందుకో ఎక్కడో ఈ మిస్టేక్ బాగా అర్థం చేసుకోవాలి మీరు. బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి వాక్యం ఏం చెప్తూ ఉందంటే, తాను వెళ్ళిన చోటనెల్లా జయమే పొందేది. ఆ రాజు గురించి 2-3 విషయాలు పాయింట్లు వారికి చూపిస్తాను, చదవండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా చప్పట్లు కొట్టండి సార్. ఇప్పుడు గట్టిగా ఇప్పుడు చెప్పండి, తాను వెళ్ళిన చోటనెల్లా ఏం పొందుతున్నాడు చెప్పండి? జయమే. ఎక్కడ అపజయం పాలయ్యాడని వాక్యం చెప్పడం లేదు. తాను వెళ్ళిన చోటనెల్లా ఏం పొందుతున్నాడు చెప్పండి? జయమే పొందుతూ ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? హిజ్కియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తండి పిల్ల, చేతులెత్తండి అందరూ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తాను వెళ్ళిన చోటనెల్లా ఏం పొందాడు? జయమే. ఏ పేరు ఆయన పేరు? హిజ్కియా రాజు. కావున యెహోవా అతనికి తోడుగా ఉండి, ఎవరికి తోడుగా ఉన్నాడు? ఆయనకే. ఏపమ్మా ఆయనకి అంత తోడుగా ఎందుకున్నాడు? ఆయనకి అంత జయం ఎందుకు అనుగ్రహించాలి? కావున యెహోవా అతనికి తోడుగా ఉండి తాను వెళ్ళిన చోటనెల్లా జయం పొందాడు. స్తోత్రం కలుగును గాక. ఎలిజబెత్ చేతులెత్తండి బాబు. ఎక్కడ ఉంది, ఏం ఆలోచించేస్తున్నప్పుడే హల్లెలూయా చెప్పండి సరిగ్గా. ఏం పొందాడని చెప్పండి? జయమే జయమే జయమే. ఇప్పుడు జయం పొందడానికి కారణాలు ఏంటో చెప్తాడు. ఒక వ్యక్తి ఎందుకు జయం పొందుతున్నాడు? ఒక వ్యక్తి ఎందుకు ఆ దబా 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 ఎదుగుతూ ఉన్నాడు? ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు అంతటి ఆశీర్వాదం అని అంటే, ఈ రాజు జీవితంలో దేవుడు ఏ కార్యం చేశాడు, ఎందుకు జయం అనుగ్రహించాడు, ఇది ఏం చేశాడో కొన్ని పాయింట్ల వారిగా నేను చెప్తాను. జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాం. తాను జయము పొందడానికి మొదటి మాట ఏంటి అంటే, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. 3వ వాక్యం. తన పితరుడైన దావీదు చేసినట్టు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగాను నీతిని అనుసరించాను. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి సరిగట్టిగా. ఏమనుసరించారండి? నీతి. చాలా మంది నీతిగా బ్రతకడం ఇష్టపడరు, నీతిని పోగొట్టేస్తూ ఉంటారు. ఇతను జైవ పొందడానికి గల కారణం ఏంటి అనంటే, తన పితరుడైన దావీదు చేసినట్లుగాను, అవునా, అతను పూర్ణముగాను నీతిని అనుసరించాడు కాబట్టి, వాక్యానికి కట్టబడ్డాడు కాబట్టి, తాను వెళ్ళిన చోటనెల్లా దేవుడు అతని పట్ల జయం అనుగ్రహించాడు. స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఒక వ్యక్తి జయము పొందాలి అని అంటే ఆ వ్యక్తి జీవితంలో ఏముండాలి అంటే, మొట్టమొదటిగా నీతి అనేటువంటి స్తోత్రం ఆ వ్యక్తులు జీవితంలో అనుభవించారు. అప్పుడే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోగలుగుతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతి లేని వాడు కోతితో సమానం అంటారు. అదేనా? నీతి లేని వాడు కోతితో సమానం. సమాజంలో ఒక మంచి పేరు
ప్రఖ్యాతం ఉండాలంటే నీలో ఉన్న నీతిని చూసి ప్రశంసిస్తూ ఉంటారు ప్రజలు. దేవుని సంగమా, ఇప్పుడు దేవుడు హిజ్కియా రాజు విషయంలో ఎందుకు అంత దేవుడు పర్టిక్యులర్గా మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు అతనికి తోడుగా ఉన్నాడు, ఎందుకు అతనికి జయమార్గా ఇస్తూ ఉన్నాడు అంటే తాను వెళ్ళిన చోటనల్లా జయము పొందడానికి కారణం ఏంటంటే తన నీతిని కాపాడుకున్నాడు. కోతిగా వ్యవహరించలేదు ఆ వ్యక్తి, నీతిని కాపాడుకోగలిగాడు, పరివర్తన చక్కదిద్దుకోగలిగాడు. తాను నిర్ణయించిన నిర్ణయంలో అతడు దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు ఎక్కడ జీవించలేదు. అందుకని అతడు జయము పొందుతూ ఉన్నాడు దేవుని సంగమా. అందుకనే అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. దావీదు చేసినట్లు దేవుని పెట్టాడు, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా ఉన్నాడు. అర్థమైందా? నెంబర్ 1, నీతిని అనుసరించాడని. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎప్పుడో నీతిని అనుసరించేటువంటి కాలం ఒకప్పుడు దేవుని సంఘం. ఈ దినాలలో నీతి అనేది ఎక్కడ చూసినా కానీ దొరకదు మనకి. ఎక్కడ చూసిన అన్యాయము, అక్రమాలే, దోపిడి, దౌర్జన్యాలే, తారతమ్యమైనటువంటి పాపం మన మీద ఏలుబడి చేస్తూ ఉంది దేవుని సంగమా. ఎక్కడ చూసినా నీతి ఎక్కడ దొరికిందని మనం తెక్కిపై చేసిన, ఎక్కడ మనం చూసినా, ఎక్కడి మీద ఆలోచన చేసినా నీతి అనే సూత్రం ఈనాటి మానవ ప్రపంచంలో అది ఏమైపోయిందో తెలుసా? కనుమరుగైపోయింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి చెప్పండి. అందుకనే ఇతడు జయము పొందుతూ ఉన్నాడు. తాను వెళ్ళిన చోట జయం అనుగ్రహిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీతిని కాపాడుకోగలిగాడు కాబట్టి. నీ జీవితంలో నువ్వు జయం అనేది అనుగ్రహించాలి అంటే, పొందుకోవాలి అంటే ఆ ఇంటియాడు ఏదైతే తాను అనుసరించి దేవునికి భిన్నంగా నడుచుకున్నాడో, దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడో, దేవునికి పోటగా నడుచుకున్నాడో అతని నీతిని అనుసరించి, అలా నీవు కూడా అనుసరించి నీతిని కాపాడుకోగలిగితే నీ పట్ల దేవుని జయం నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం నీ స్వంతమవుతూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. పెళ్ళైన దంపతులు ఉన్నారు. చిన్నమ్మ కూతురు పెద్దమ్మ కూతురు చూడడానికి వచ్చింది. స్తోత్రం చెప్పండి సరిగ్గా. చిన్నమ్మ కూతురు పెద్దమ్మ కూతురు ఇంటికి వచ్చింది చూడడానికి. ఆ పిల్ల మంచిగా చదువుకుంటుంది, కానీ అలా ఆయన నాకు నల్లగా ఉంటాడు. నాకు వాటర్ సరిలేదు. ఆయన పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అక్కతో ఈ పెళ్ళి ఏమనేదో తెలుసా? ఈ వాటర్ లేని చేసుకున్నావంటే ఇది ఏం నచ్చాడే నీకా అని ఆయన పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత సోలం పొడుతూ ఉండేది ఈ పిల్లని. అక్కనే ఎవరో చెల్లెలు. అక్కేమో పెద్దమ్మ కూతురు, చెల్లెలేమో చిన్నమ్మ కూతురు. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు. ఆ పోతనే పెట్టలేదు వాళ్ళిద్దరు. స్తోత్రం చెప్పండి సరిగ్గా. చేతులెత్తనమ్మా పాట చేస్తున్నారు. అప్పుడే పడిపోతున్నారు. అప్పుడు హల్లెలూయా. ఏమనింది? ఏం బాగున్నాడు అన్నారు మగమడ. వాటిని చూస్తే సరిలేదు. ఆడే బాగున్నాడా నీక? తినము ఆడి పనిలోకి వెళ్ళిపోతే కావులు బిస్కెట్ మొదలెట్టింది. ఏదో పెద్దలు తీసుకొచ్చారు కాదంటే, అమ్మా నాన్నలు తీసుకొచ్చిన ఆ మాత్రం నీతిగా మనం నిలబడి చేసుకోవాలి కదా. అందుకే నేను అందం సమయం చూడలేదా, ఏదో అయిపోతుందయ్యా, నువ్వు మంచి భర్తం చేసుకో అని అన్నది అక్క. కొద్ది రోజులకి ఒక నెల 15 రోజులు సెలవులకి ఇంటిగానే ఉన్నాయి. ఈ నెల 15 రోజుల్లో ఈ కుర్రోడిని ఆ బావగారిని మరదలు పొట్టులో పెట్టి, స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. చేతి అమ్మాయి చేతి నల్లేని చెప్పండి గట్టిగా. అర్థమైందా? ఇది వాస్తవంగా జరిగిన సంగతి. సుమా కాపీ కొడతాం అంటే మా జీవితంలో ఉండదు. మీకు ఆధారాలతో సహా చూపిస్తారు. ఏదైనా సరే వ్యత్యాసం వచ్చే కమంటారు. ఇందులో నిజమే చెప్తాను నేను.
కొద్ది రోజులకి ఆ వ్యక్తిని వల్ల వేసేస్తుంది. ఇప్పుడు ఆడే మాట్లాడు తెలిసి ఆవిడ వల్ల ఉన్నప్పుడు ఇప్పుడు పెళ్లి భార్య అక్కడ నువ్వు మా ఇంటికి వచ్చావనుకో మందు తాగి చచ్చిపోతాను నేను. ఎవడా ఈ మాటలు సరి నేను స్తోత్రం చెప్పండి సరిగ్గా ఎంత గట్టిగా చెప్పాను మీద సూపర్ హల్లెలూయా చెప్పండి. ఏమా ఊపిరి లేదని ఊరెళ్ళొచ్చు ఉన్నారా మీ గుంపు మీ లైగా స్తోత్రం చెప్పండి సరిగ్గా. కొద్ది రోజులకి ఏం చేసింది వాళ్ళు చేసేస్తుంది. ఎక్కడ ఉంది నీటి చెప్పండి చెప్పండి. కట్టుకున్న భార్య నీపై గొప్పలా కూలినా కన్న బిడ్డల కన్నీరై ఏరులై పారినా. కట్టుకున్న భార్య నీపై గొప్పలా కూలినా కన్న బిడ్డల కన్నీరై ఏరులై పారినా. అన్నదమ్ములే నీపై కలవరించిన నాకై అవతరించిన చెప్పండి సరిగ్గా. హల్లెలూయా. నీది ఎక్కడుందో చెప్పండి. బైబిల్లో కూడా అక్కాచెల్లెలు ఉన్నారు. పెళ్లి చేసుకుంటే ఒక ఆయనకి ఇద్దరు భార్యలు ఉంటే అక్కకు పిల్లలు పుడితే చెల్లెలు వాగలేకపోతుంది. స్తోత్రం చెప్పండి సరిగ్గా. ఇద్దరు ఒక ఆయనకే భార్యలు అక్కకు పిల్లలు పుట్టారు చెల్లెలకు పిల్లలు పుట్టారు. అక్కను చూసి చెల్లెలు అక్క యందు అసూయపడుతుంది. ఆదికాండం 30 అధ్యాయం చదువుకుంటే అవసరం లేదు. అది నా కాన్సెప్ట్ కాదు. స్తోత్రం చెప్పండి సరిగ్గా. ఎక్కడ ఉంది నీ నీతి? నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఆరాధన కొడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాల్గొనిస్తున్నావు, సంపాదిస్తున్నావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు అది చేస్తున్నావు. అయినా నీ జీవితంలో విజయం అనేది చూడగలుగుతున్నావా? ఎప్పుడు అపజయం పాలవుతూ ఉన్నావు, ఎప్పుడు చీకటి పాలైపోతూ ఉన్నావు, ఎప్పుడు వ్యాధులతో నలిగిపోతూ ఉన్నావు. కానీ నీ జీవితంలో జయం అనేటువంటి సత్యాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. కారణం ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి. తాను వెళ్ళిన చోటనల్లా ఆయన ఎక్కడికి వెళ్ళినా జయమే. కారణం ఏంటో తెలుసా? తన నీతిని దేవుని సన్నిధిలో యథార్థంగా నడిచాడు, యథార్థతను కాపాడుకున్నాడు, నీతిని దేవుడికి సాగింపజేశాడు, దేవుడి కొరకు నిలబడ్డాడు. వెళ్ళిన చోట జయమును పొందుకోగలుగుతున్నాడు వ్యక్తి. స్తోత్రం కలుగును గాక. టైం అయిపోతా ఉన్నది. కమ్మలో చెప్పాను అప్పుడే 12:30 అయిపోయింది. రెండో మాటలకు వెళ్ళిపోతాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవండి. దేవుని స్తోత్రం చెప్పండి సరిగట్గా. హల్లెలూయా చెప్పండి సరిగట్గా. హల్లెలూయా. రెండో మాట ఏంటో తెలుసా? అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు ఏమించాడు? అది చెప్పడం సరిగట్గా. జయం పొందడానికి రెండో మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు ఏమించాడు? ఆయన విశ్వాసం. మనిషి జీవితంలో విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం కాతకులుగా ఉండకూడదు, విశ్వాసుల వలె ఉండాలి. స్తోత్రం కలుగును గాక. కానీ నాటి దినాల్లో విశ్వాసులే విశ్వాసులైపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఇదిగో లోకములో ఉన్నటువంటి దేవత ఈ నేత్రాలకు గుర్తింపు కలుగు చేస్తూ ఉంది.
2 చేపలు పోటీకి పాటికి వెళుతున్న సందర్భంలో ఓ కాలంలో సడన్గా నీరు తగ్గిపోతే ఓ కొట్లో 2 చేపలు ఆగిపోయింది. ఆడచేప మగ చేపతో అంటుంది, అయ్యో పోటీకి పాటికి వెళుతున్న సమయంలో ఆడుకున్నాం, ఎంజాయ్ చేసాం, చక్కగా ఉన్నాం, ఆనందంగా గడిపాం, మనం వెళ్ళిపోతామంటే నీరు లేదు. ఏం చేయాలి? ఒకవేళ వలవడు వస్తే మనల్ని పట్టుకుంటే వాడు తీసుకెళ్ళి కూర వండుకొని తినేస్తాడు, ఎంతతో మన జీవితం ముగింపు అయిపోతుంది. ఏం చేయాలి అని ఆడచేప మగ చేపలు అడిగింది. అప్పుడు మగ చేప ఏమందో తెలుసా? విశ్వాసం ఉంచు. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. ఏముంచమని చెప్పండి? విశ్వాసం ఉంచమని. మళ్ళీ గట్టిగా మళ్ళీ అడిగింది. ఎవయో 3 అయిపోతున్న టైం. ఈ సంఘటన బట్టి వస్తాడు వలవేసుకుని వలవాడు. ఇందాక అడిగితే విశ్వాసం ఉంచమన్నా, ఇప్పుడే వచ్చు అంటామని అడిగితే 2వ మాట అంతే, విశ్వాసం ఉంచుము. చెప్పండి ఎన్నిసార్లు అయింది? గట్టి చెప్పండి, ఎన్నిసార్లు అయింది? 2 సార్లు. ఈ లోపల వలవాడు వస్తున్నాడు, బొట్ట తగ్గించుకున్నాడు, పొద్దున్న మీద వలేస్తున్నాడు. ఈ లోపల రాగానే ఆ బొట్లో పట్టుకుంటే చేపలు చూశాడు, దిగాడు, 2 పట్టుకున్నాడు, బొట్లో వేశాడు. బొట్లో అడుగుతుంది ఆడచేప మగ చేపని. ఇందాక అడిగితే విశ్వాసం ఉంచమన్నాం, ఇందాక అడిగితే మళ్ళీ విశ్వాసం ఉంచమన్నాం. ఇప్పుడు బొట్లోకి వచ్చేసాం. వలవాడు వచ్చాడు, పట్టుకున్నాడు, బొట్లో వేస్తున్నాడు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాళ్ళ పని అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయమంటావు? అప్పుడు ఆడచేప మగ చేప, ఆడచేప అడిగితే మగ చేప అందే విశ్వాసం ఉంచమని. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. ఎన్నిసార్లు చెప్పింది? ఆ రోజు ఇంకా ఆ 2 చేపలు దొరికిన తర్వాత కేరళగా మబ్బు పెట్టేసింది. ఆ 2 చేపలు తీసుకుని వెళ్ళిపోదాం, రేపు పొద్దున్న వచ్చాక ఆటకెళ్తాం అనుకుని ఆ 2 చేపలతో నిర్మించుకుని మనవాడు ఇంటికి వచ్చేసాడు. ఆ 2 చేపలు తేగానే ఆ ఆవిడ పిలిచి అమ్మాయిని పిలిచాడు. ఆ 2 చేపలు అక్కడ ఆడేశాడు వాకట్లో. ఇగో ఈ 2 చెయ్య, 2 చేతమో ఒక అమ్మేసావు, 2 చెయ్యి కానీ 2 చేపలు అక్కడ ఆడేశాడు. ఆవిడ ఏం చేసిందంటే ఇంట్లో వచ్చి బయటకు వచ్చి కత్తిపేట తెచ్చి అక్కడ పెట్టింది. పొయ్యిలోకి వెళ్ళి పూడి తట్టుకొచ్చి అక్కడ పెట్టింది. ఎప్పుడు ఒక్కలేదంట ఆవిడ ఇంట్లో పక్కన ఆరోగ్యం ఉత్తేసిందంట. ఒక్కొక్కరు మోసం చూసి తీర్థం అంటారు చూసా, మిద్ది మీద ఉన్న పక్కన్ని కూడా ఆరోగ్యం తీసేస్తారు. ఈవిడ అలాగే మోసం చూసి తీర్థమేమో ఇంట్లో పక్కన్ని తీసి ఉతికేసి ఆ మొలకంచె మీద, ఆ దళి మీద, ఆ బిల్డింగ్ మీద ఆరేసిందంట. ఈ లోపల మబ్బు కేరళగా పట్టింది. సరే ఈ చేపలు చేసే చేద్దామని ఆ కత్తిపేట మీద కూర్చుని ఆ బెదిరిపోతున్న ఆడచేప పెట్టుకుని ఆ బూడుగులో పుట్టి కత్తిపేట మీద అడ్డంగా పెట్టినట్టు దెబ్బేసే వదిలిపోతాన్నట్టు. స్తోత్రం కలుగును గాక. అల్లే చెప్పడం సరిగ్గా. ఎప్పుడైతే కత్తిపేట మీద పెట్టగానే వర్షం చిరుగులు జోరని, అయ్యో ఈ దిక్కుమాల చేపలు మళ్ళీ వచ్చే కానీ చేసుకుందామని వాటిని అక్కడ పడేసి అక్కడ ఉన్న పట్ల ఎక్కడ ఉన్న పట్ల తెచ్చేటప్పుడు అర్ధగంట టైం పట్టేసింది. వర్షం చిరుగులు జోరు ఎక్కువైపోయింది. ఓ గుప్పుడు నీరు వాకట్లో నిలబడింది. ఆ నిలబడిన నీరుకి అవి ఈదుకుంటూ పక్కనే డ్రైనేజ్ ఉంటే ఆ డ్రైనేజీ నుంచి కొట్టుకుని కాళ్ళలోకి వెళ్ళిపోయి అంటే. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. చేతులు ఎత్తండి, చేతులు ఇలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు. హల్లెలూయా చెప్పండి సరి గట్టిగా. హల్లెలూయా. ఏముంచినాయి? విశ్వాసం ఉంటే తన ప్రాణాన్ని రక్షించుకున్నాడని చెప్పండి. ఎవరు అంటారు విశ్వాసం మీరు ఉంచుతారా? మీకు జ్వరం వచ్చింది, నేను ప్రార్థన చేశాను, మా సేవకుడు ప్రార్థన చేస్తే తగ్గింది అని ఆ ప్రార్థన మీద మేము నిలబడతా ఉన్నాం. ఆర్ఎంపీ డాక్టర్ రావాలి, మళ్ళీ జ్యోతిషం చూసేవాడు రావాలి. అలాగే ఇన్ని తతంగాలు చేస్తాం. కానీ ఒక సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తే అది తగ్గిందో తగ్గదో కూడా ఆలోచించే టైం లోపల ఎన్ని కార్యక్రమాలు చేసేస్తాను ఆలోచన. ఎక్కడని విశ్వాసం, ఎక్కడని విశ్వాసం? నోరు లేని జీవులు విశ్వాసం ఉంచుని ప్రాణాన్ని కాపాడుకోగలని అని. నువ్వు మనిషి ఉన్న మనిషి మానవత్వంలో బ్రతుకుతున్న ఈ లోకంలో జీవిస్తున్న మనం అన్నిటికంటే మించినటువంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్న మనం ఈ రోజున మన విశ్వాసం ఎంతటిదై ఉన్నదో ఒక్కసారి ఆలోచించు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు ఆయన ఏముంచాడు? విశ్వాసం. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. అందుకని అతను ఏం పొందాడు ఇప్పుడు? ఎన్ని మాటలని ఇప్పుడు చెప్పండి.
ఇంకో మాట చెప్పి ప్రార్థన చేస్తాం, టైం అయిపోతుంది. హల్లెలూయా చెప్పండి సార్ గట్టిగా. జయం పొందాలని కారణం ఏంటి ఇప్పుడు చెప్పండి సార్. ఏం పొందాలి? జయం పొందాలని కారణం ఏంటి ఇప్పుడు చెప్పండి. ఏంటి? ఏమని గురించాలి? నీతి కావాలి. అవునా? మీ వ్యాపారం వర్తిల్లాలంటే నీలో కూడా ఏముండాలి? నీతే. నువ్వేం చేసినా వర్తిల్లాలంటే నీతి అవసరం. ఇక్కడ ఏ మాట అయితే చెప్పావో నువ్వు బయటికి వెళ్ళినటువంటి 10 మందిని కూడా అదే మాట అక్కడ పలకాలని నువ్వు దేవుని సేవకుల దగ్గర మాట, బైబిల్ స్వార్థ మాట, నాయకుల దగ్గర మాట. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. పరిశుద్ధుడు 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 అప్పుడే నీ జీవితంలో ఏదైనా కొనసాగించబడాలంటే, జయము పొందాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వాదంగా ఉండాలంటే నీలో ఈ స్తోత్రాలు అవసరం. స్తోత్రాలు అవసరం దేవుని సార్. 3వ మాట ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా చూడండి. 3వ మాట జ్ఞాపకం చేస్తున్న రాజు 2వ గ్రంథం 18వ అధ్యాయం త్వరగా చదవండి ఒకసారి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. 3వ మాట ఏంటో తెలుసా? అతడు యెహోవాతో అత్తుకొనెను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరిని అత్తుకున్నాడు చెప్పండి? ఎవరిని అత్తుకున్నాడు చెప్పండి? మరి అది ఇప్పుడు నువ్వు ఎవరిని అత్తుకోవాలి చెప్పండి? నువ్వు ఎవరిని అత్తుకోవాలి చెప్పండి? ఓ వారం మొత్తం 10 వారాలు మానేస్తాం, ఓ శుక్రవారం మొత్తం 7 వారాలు మానేస్తాం, ఓ ప్రార్థన కంటే 3 వారాలు ప్రార్థన మానేస్తాడు. ఏదంటే నీ విశ్వాసం? అతను యెహోవాతో హత్తుకొని వెళ్ళిపోయాడు, అంటే కలిసిపోయాడు, ఏకాగ్రతగా కలిసిపోయాడు ఆయనతో. యెహోవాను హత్తుకొని ఉన్నాడు. ఏ పని చేసినా ఆయన హత్తుకొని ఉన్నాడు కనుక అతడు ఏ పని చేసినా వర్తిల్లడానికి గల కారణం అతడు దేవుడి మీద ఇచ్చిన విశ్వాసం, నమ్మకం, నీతి, హత్తుకోవడాన్ని బట్టి అతడిని దేవుడు ఆశీర్వదించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి సరిగ్గా. హల్లెలూయా. నువ్వు ఎవరు హత్తుకుంటున్నావు? టీవీనా? నీకు తెలుసు నువ్వు దేన్ని హత్తుకుంటున్నావు. నీకంటూ కొన్ని ఋషులు ఉన్నాయి, నీకంటూ కొన్ని ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలు హత్తుకుంటున్నావు కానీ నిజమైన దేవుడు హత్తుకోలేకపోతావు. అది నీకు తెలుసు. కానీ ఆ విషయాన్ని నేను మాట్లాడితే నీకు రోషం. నేను చెప్పకూడదు నీకు. స్తోత్రం కలుగును గాక. ఏ వ్యక్తి అయినా బాగుపడాలని చెప్తాడు, అభివృద్ధి చెందాలని చెప్తాడు, జయము పొందాలని చెప్తాడు. ఏ వ్యక్తి అయినా సరే కానీ చెడిపోమని ఈ అప్పను చెప్పడం. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు ఎప్పటికీ ఎన్నటికైనా సరే నువ్వు బాగుండాలని దేవుని కోరిక, దైవజనుడి కోరిక. ఒకప్పుడు అభివృద్ధిలో ఉన్నాడే, ఇప్పుడు దిగజారిపోయావు. కారణం ఏంటో తెలుసా? నీలో లోపాలు. ఎవరి మీద పెట్టుకో, ఎవరి మీద పాలనకు. అభివృద్ధిలో ఉన్నా నీవు ఇప్పుడు కిందకు వచ్చావు, మెట్టుకు దిగిపోయావు, మెట్టు పైకి వెళ్ళావు, మెట్టు దిగావు. కారణం నీవే లోపం. ఆ
హల్లెలూయా. ఏ స్టీవెన్స్ గారు పాట రాశారు, నీవు నా సొంతం నేను నీ సొంతం, నీవు నా సొంతం నేను నీ సొంతం, నా సొంతాన్ని లేనే లేదు అంటాం, మన సొంత సభ సభ నీ సమాధికి నీవు నా సొంతం నేను నీ సొంతం, నీవు నా సొంతం నేను నీ సొంతం, మన సొంతానికి లేనే లేదు అంటాం, మన సొంతానికి లేనే లేదు అంటాం, నీవు నా సొంతం నేను నీ సొంతం, నీవు నా సొంతం నేను నీ సొంతం. చెప్పాను ఇప్పుడు గమని బంగారం భోజనం గమ్మ చెప్పండి, ఎన్ని మాటలు చెప్పాను, ఒకరు చెప్పండి, ఒకరు చెప్పండి, వెనకాల వేయించోళ్ళు చెప్పండి, వెనకాల చెప్పండి సార్, వెనకాల చెప్పండి, విశ్వాసం గారు గ్రూప్ చెప్పండి, విశ్వాసం గారు సోలం గారి పేరు విశ్వాసమ్మ, నువ్వు చెప్పాను దాన్ని చెప్పు. అబ్బా విశ్వాసమ్మ నెట్టండి, విశ్వాసం కాదు ఈ విశ్వాసమ్మ నెట్టండి, నేను స్తోత్రం చెప్పిన జరిగినట్టుగా చెప్పండి, వెనకాల లైన్లో చెప్పండి, 3 స్తోత్రాలు ఒకటే ఏంటి మీరే తిప్పారా, దొరద ఎక్కువ మీకు, మీ దొరద మీరు కోరుకోవాలి, వాళ్ళు కోరుకుంటారు, ఎందుకు ఇవ్వాల్సింది స్తోత్రం చెప్పండి జరిగినట్టుగా చెప్పండి. గంగం గారు మీరు గ్రూప్ చెప్పండి, మొదటి మాట చెప్పండి, దమయంకరు చెప్పండి, చెప్పారా చెప్పారా, ఈ పిల్ల నోట్లు అనుకుంటే నాకు ఏమి పడుతుంది పిల్ల రైట్, నీతిని అనుసరించిన చెప్పడం అంటే నాకు వచ్చారు రైట్. ఇప్పుడు రెండో లైన్ అడిగాం, లక్ష్మణ్ గారు ధనలక్ష్మి గారు మాధవి తర్వాత రేపకమ్మ తర్వాత ఎలిజబెత్, మీ లైన్ చెప్పండి, రెండో మాట ఏం చెప్పండి, అని బాబోయ్ రేపకమ్మ ఎంత గట్టిగా చెప్పిందో, స్తోత్రం చెప్పండి సరిగ్గా, ఏమొచ్చారు చెప్పండి, విశ్వాసం చెప్పడం అంటే నాకు వచ్చారు గట్టిగా. మూడో లైన్ మీరు చెప్పండి, మూడో మాట ఏంటి, ఏంటి ఎవరు నెట్టుకోవాలి, టీవీనా ఎవరు నెట్టుకోవాలి, యెహోవా నెట్టుకోవాలి, దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని ఈ 3 కారణాలు ఆ రాజు చేయగలిగాడు కాబట్టి అతను వర్తిల్లాడు. ఈ 3 నువ్వు చేయాలి, నువ్వెందుకు వర్తిల్లా, కానీ నువ్వు చెయ్యు, దేవుడు లేదు ఆరంభించా స్తోత్రం కలిగింది కాక చెయ్యాలి స్తోత్రం చెప్పడం జరిగేదిగా. ఈ ఓత పదాలన్నీ కొంపల నుంచి అతనే తెలుసుకొని జాగ్రత్తగా, దేవుడికి స్తోత్రం కలుగుడు కాక. దేవుడి పిల్లలు ఏ పని చేసినా సేవకుడు లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా ఏ పని ప్రారంభించు, అక్కడ నువ్వు పోతా కొట్టేంత జాగ్రత్త. స్తోత్రం చెప్పండి. పాట చూడు, నీ కన్నా నాకెవరున్నారు యేసయ్యా, నీతోనే నా బంధమా, పాడతారా పదం తమ్మి, నీ కన్నా